యార్ నన్నేమన్నారు మా ఫ్రెండ్స్ డైమండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమేష్. మీరు చూస్తున్నారు రమేష్ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మీరైతే స్టార్టింగ్ అయితే ఫ్రెండ్షిప్ డే వీడియో ఎడిటింగ్ అయితే చూశారు కదా. అంటే సేమ్ అలాంటి వీడియోని మీరు కూడా ఓన్గా అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్లో చూడడానికి అయితే ట్రై చేయండి. మీకైతే క్లారిటీగా అనేది ఓన్గా అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో అర్థమైతే అవుతుంది. అలాగే పాస్వర్డ్ వచ్చేసి అయితే మీకు డిస్ప్లే అయితే అవుతుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు పాస్వర్డ్ కూడా చాలా క్లారిటీగా అయితే డిస్ప్లే అయితే అవుతుంది. ఓకే గైస్, ఇప్పుడైతే మన వీడియోని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడైతే నేర్చుకుందాం. మీరు ఫస్ట్ వచ్చి అయితే ఎలక్ట్రిషన్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. కింద అయితే ప్లస్ సెకండ్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఏ విధంగా అయితే రేస్ అనేది డిస్ప్లే అయితే అవుతాయి. ఇక్కడైతే మీకు నచ్చిన రేస్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే 4:5 రేస్ సెలెక్ట్ చేసుకున్నాను. మనకి ఇక్కడ లాస్ట్ అయితే క్రియేట్ ప్రాజెక్ట్ అయితే ఉంది కదా, దాని అయితే మీరు ట్యాప్ చేయనుకున్నా. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇంటర్ఫేస్ వచ్చేసి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఒక సాంగ్ వచ్చేసి అయితే నేను ఓన్గా అనేది అంటే మొత్తం ఒక దగ్గర ఒక 5 సాంగ్స్ అనేది అయితే నేను యాడ్ అయితే చేసుకున్నాను. ఆ యాడ్ మొత్తం అనేది అయితే కైన్ మాస్టర్లో యాడ్ చేసుకొని మీకైతే మొత్తం ఒక సాంగ్ కింద అయితే నేను క్రియేట్ అయితే చేశాను. ఒక సాంగ్ వచ్చేసి అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అక్కడి నుంచి అయితే మీరు సాంగ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి అయితే మీకు ప్రీసెట్లో అయితే సాంగ్ అయితే ఉంటుంది. అలాగే ఎక్స్ఎంబర్లో కూడా అయితే మీకు సాంగ్ అయితే ఉంటుంది. కానీ ఇప్పుడైతే నేను సాంగ్ అయితే యాడ్ చేసుకున్నాను. రైట్ సైడ్ ప్లస్ సెకండ్ ట్యాప్ చేయండి. ఆడియోకి అయితే వెళ్ళిపోండి. ఆల్ అయితే ట్యాప్ చేయండి. మీకైతే డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది సాంగ్ బై రమేష్ టెక్ అఫీషియల్ అని చెప్పేసి. అక్కడి నుంచి అయితే సాంగ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకున్నాను. కానీ ఒక సింపుల్గా అనేది ఒక 5 సెకండ్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలైతే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కదా. 5 సెకండ్స్ వరకు అయితే మీరు తీసుకోండి. కానీ తీసుకున్న తర్వాత ట్రిమ్ చేసేయండి. ఓకేనా. ట్రిమ్ చేసిన తర్వాత వాల్యూమ్ అయితే నేను మ్యూట్ అయితే చేస్తాను, ఎందుకంటే మనకి కాపీరైట్ ఇష్యూ అవుతుంది. ఓకేనా. చేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం డైరెక్ట్గా ఇంకా లిరిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. లిరిక్స్ వచ్చేసి అయితే నేను నోట్ ప్యాడ్లో అయితే ఆల్రెడీ అయితే నేను సేవ్ అయితే చేసుకున్నాను. ఓకేనా. లిరిక్స్ కావాల్సి కనుక నాకు మెసేజ్ చేయండి టెలిగ్రామ్లో అనేది, మీకు లిరిక్స్ అనేది అయితే నేను సెండ్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి అయితే ఒక 2 లిరిక్స్ అనేది అయితే యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అనేది ఇక్కడైతే ఆల్రెడీ అయితే ఫస్ట్ అయితే నేను కాపీ చేసుకున్నాను. ఓకేనా. కాపీ చేసిన తర్వాత రైట్ సైడ్ ప్లస్ సెకండ్ ట్యాప్ చేయండి. ఓకేనా. ఏ టెక్స్ట్ అయితే ఉండదు దాని అయితే ట్యాప్ చేయండి. ఇక్కడైతే మీరు ఆ ఫస్ట్ లిరిక్ అయితే పేస్ట్ చేయండి. ఓకేనా. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే నేను ఈ ఫాంట్ అయితే ఫస్ట్ యూజ్ అయితే చేశాను. ఓకే. ఈ ఫాంట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అక్కడ నుంచి అయితే ఈ ఫాంట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. కలర్ వచ్చేసి అయితే మీకు ఏదో ఒక నచ్చిన కలర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుని అయితే వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. కింద అయితే మనకి ఇక్కడ బార్డర్ అండ్ షాడో ఉంది, దాని అయితే ట్యాప్ చేసి స్ట్రోక్ అని ఎనేబుల్ చేయండి. ఇక్కడైతే మనకి 4.0 అయితే ఉంటుంది. 3.0 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఈ విధంగా అనేది సైజ్ కూడా మీకు నచ్చిన సైజ్ అయితే సెలెక్ట్ చేసుకుని అయితే ఎగ్జాంపుల్కి అయితే ఈ సైజ్ సెలెక్ట్ చేసుకొని ట్రిమ్ చేసినప్పుడు. ఓకేనా. మళ్ళీ ఎట్లాంటిదే ఇంకొక డూప్లికేట్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా అయితే మీ ఫింగర్స్ అయితే డ్రాగ్ చేసుకోండి. ఒక డ్రాగ్ చేసిన తర్వాత దీంట్లోనే లిరిక్స్ కూడా మీరు డిలీట్ చేసేసాను. అయితే దీంట్లోనే లిరిక్స్ కూడా అయితే డిలీట్ చేసేసాను. మళ్ళీ ఎట్లాంటిది ఇంకొక డూప్లికేట్ అయితే మీరు సెలెక్ట్ చేస్తున్నారు కదా, దాంట్లోకి అయితే ఈ లిరిక్స్ అనేది అయితే మీరు సెండ్ చేయండి. ఓకేనా. అంటే పేస్ట్ చేయండి. కానీ సైజ్ కూడా మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ మీరు కరెక్ట్గా అయితే సెలెక్ట్ చేసుకున్నకైతే ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఓకేనా. అయితే ఈ సైజ్ అయితే కరెక్ట్గా అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. ఓకేనా. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడికైతే మనకి ఫస్ట్ 2 లిరిక్స్ అయితే నేను యాడ్ చేశాను. ఒక్కొక్కటి 2 లిరిక్స్ అయితే యాడ్ చేద్దాం. రైట్ సైడ్ ప్లస్ సెకండ్ ట్యాప్ చేయండి. ఏ టెక్స్ట్ అయితే ట్యాప్ చేయండి. మళ్ళీ మీరైతే ఇంకొక లిరిక్ అయితే ఇప్పుడు మళ్ళీ కాపీ అయితే చేసుకోండి. ఓకేనా. అయితే నేను ఇంకొక లిరిక్ అయితే కాపీ అయితే చేసుకుంటున్నాను. ఓకేనా. ఇంకొక లిరిక్ అనేది ఓకేనా. కరెక్ట్గా అయితే ఇంకొక 3 లిరిక్స్ దాకా అయితే నేను 4 లిరిక్స్ దాకా అనేది అయితే కాపీ అయితే చేసుకున్నాను. ఓకేనా. ఈ విధంగా అనేది ఇప్పుడైతే నేను మళ్ళీ ఇప్పుడు యాడ్ చేసేది మీకు క్లారిటీగా చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడైతే నేను ఇక్కడ ఫస్ట్ లిరిక్ అయితే ఇంకోటి అయితే తీసుకున్నాను. ఓకేనా. తీసుకున్న తర్వాత మీకు ఈ ఫాంట్ కూడా అంటే మీకు చాలా రకాల ఫాంట్స్ అనేది అయితే
కింద అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఓకేనా, అక్కడి నుంచి అయితే మీకు ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ అనేది అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, నాకు నచ్చిన ఫాంట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే నేనైతే కింద అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఫాంట్స్ అయితే ఇచ్చాను. ఓకేనా, అక్కడ నుంచి అయితే మీరు ఫాంట్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, దగ్గర దగ్గర ఒక 5 ఫాంట్స్ అయితే ఇచ్చాను. అలాగే ఇమేజెస్ వచ్చేసి అయితే ఒక 20 ఇమేజెస్ దాకా అయితే ఇచ్చాను. ఇమేజెస్ కూడా అయితే మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి లిరిక్ అనేది. ఓకేనా, మళ్ళీ ఎట్లాంటిదే మీరు డూప్లికేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ మనకి లిరిక్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచి అయితే మీరు డూప్లికేట్ ట్రిమ్ చేసేసి మళ్ళీ అక్కడైతే ఇంకొక లిరిక్ అయితే మీరు యాడ్ చేసుకోండి. ఓకేనా, అయితే ఇంకొక లిరిక్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. స్టార్టింగ్ లెటర్ వచ్చేసి అయితే మీరు బిగ్ లెటర్ సెలెక్ట్ చేసుకోండి, స్మాల్ లెటర్ అయితే వద్దు. అలాగైతే కలర్ కూడా అయితే మీరు చేంజ్ చేసుకోండి. ఓకేనా, ఇంకా చాలా రకాల ఫాంట్స్ అయితే ఇచ్చాను. కానీ అక్కడి నుంచి కూడా మీరు ఫాంట్స్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా అనేది సైజు కూడా మీకు ఏ విధంగా అలాగే ఎంతవరకు కావాలో అంతవరకు అయితే కరెక్ట్గా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఎట్లాంటిదే మళ్ళీ డూప్లికేట్లో సెలెక్ట్ చేసుకోండి. అంటే మనకి ఇంకొక లిరిక్ అయితే వస్తుంది కదా, ఇక్కడైతే ఇంకొక లిరిక్ అయితే నేను ఇప్పుడు యాడ్ అయితే చేస్తున్నాను. అలాగే ఫాంట్ అయితే మళ్ళీ ఇంకొక ఫాంట్ అయితే నేను ఇప్పుడు యూస్ అయితే చేస్తాను. ఓకేనా, ఇంకొక ఫాంట్ అయితే ఇప్పుడు మీకు యాడ్ అయితే చేస్తాను. ఓకేనా, మీరు కూడా మీకు నచ్చిన ఫాంట్ అయితే మీరు యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చాలా రకాల ఫాంట్స్ అయితే ఉన్నాయి. నేను ఏదో ఒక ఎగ్జాంపుల్కి అయితే ఒక ఫాంట్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ ఈ ఫాంట్ అయితే నేను యూస్ అయితే చేశాను. ఓకేనా, ఈ ఫాంట్ అనేది. ఓకేనా, ఇదైతే మీరు బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసిన తర్వాత కింద బార్డర్ షాడోని ఆన్ చేసుకోండి. అంటే బార్డర్ షాడోని ఎనేబుల్ చేసి ఇక్కడ మీకు వైట్ కలర్ కానీ లేదా మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ అయితే చేసుకోండి. కానీ ఎల్లో కానీ మీకు నచ్చిన కలర్ అనేది. ఓకేనా, ఎల్లో అయితే సెలెక్ట్ చేశాను. ఓకేనా, మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మీరు పెట్టేసేయండి. ఓకేనా, పెట్టేసిన తర్వాత మళ్ళీ ఎట్లాంటిది ఇంకొక డూప్లికేట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, లేదా మీరు న్యూ టెక్స్ట్ అయితే ట్యాప్ చేసి ఇంకొక లిరిక్ అయితే ఉంది కదా మనకి, ఇంకొక లిరిక్ అయితే ఇప్పుడు మళ్ళీ పేస్ట్ అయితే చేసుకుందాం. ఓకేనా, పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ అనేది అయితే ముందు నేనైతే ఎగ్జాంపుల్గా అయితే ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫాంట్ వచ్చేసి అయితే ఇప్పుడు మీకు పైన ఒక ఫాంట్ అయితే యాడ్ చేశాను కదా, అదే ఫాంట్ అయితే నేను యూజ్ అయితే చేశాను. ఓకేనా, ఈ విధంగా అనేది మీరు కూడా సైజ్ అనేది అయితే మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే కరెక్ట్గా అయితే సెలెక్ట్ చేసుకోండి సైజ్ అనేది. ఒకవేళ మొత్తం అనేది మీకు ఇవి ఎంతవరకు కావాలో అంతవరకు అయితే మనకి అన్నీ కరెక్ట్గా వచ్చిన తర్వాత మీరు కరెక్ట్గా అయితే ట్రిమ్ చేసేసాను. ఓకేనా, ఈ విధంగా అయితే వచ్చింది. ఓకేనా, నేను మొత్తం అయితే కరెక్ట్గా అయితే ట్రిమ్ చేసేసాను. ఓకేనా, చూసారు కదా ఈ విధంగా అనేది. మీరు కూడా సేమ్ అదే విధంగా మీకు అన్నీ కరెక్ట్గా అనేది వచ్చేసిన తర్వాత కరెక్ట్గా అయితే ట్రిమ్ చేసేయండి. మళ్ళీ ఇప్పుడైతే ఇంకొక 2 లిరిక్స్ అయితే యాడ్ చేద్దాం. రైట్ సైడ్ ప్లస్ సెకండ్ ట్యాప్ చేయండి, ఏ టెక్స్ట్ అయితే ట్యాప్ చేయండి. అంటే నేను మొత్తం లిరిక్స్ అనేది అయితే నేను ఓన్గా అనేది అయితే యాడ్ అయితే చేసుకున్నాను. ఓకేనా, లిరిక్స్ అనేది ఇప్పుడైతే నేను ఇంకొక లిరిక్ అయితే ఇప్పుడు కాపీ అయితే చేసుకున్నాను. ఇంకొక 2 లిరిక్స్ అనేది అయితే ఇప్పుడు యాడ్ చేసి అలాగే ఇమేజెస్ కూడా అయితే యాడ్ చేస్తాను. ఓకేనా, ఈ సాంగ్స్ అనేది అయితే మొత్తం అన్నీ నేనే యాడ్ అయితే చేశాను. కైన్మోస్ట్లో మీకు సాంగ్ కూడా అయితే మీకు కింద అయితే డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. అక్కడి నుంచి అయితే అక్కడ సాంగ్ కాల్స్ కనుక డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా అనేది. ఓకేనా, ఇది కూడా మీకు ఒక లిరిక్ అయితే యాడ్ చేశాను కదా, ఇది కూడా మీకు సైజ్ అనేది అయితే ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, దీనికి కూడా అయితే రకరకాల ఫాంట్స్ అయితే ఇచ్చాను. ఒకవేళ మీకు నచ్చిన ఫాంట్ అయితే మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, నాకు నచ్చిన నెక్స్ట్ వచ్చేసి అయితే మీరు ఎట్లాంటిదే మళ్ళీ ఇంకొక డూప్లికేట్ సెలెక్ట్ చేస్తున్నారు కదా. ఓకేనా, ఇక్కడైతే మీరు ఇంకొక ఫాంట్ అయితే యూజ్ అయితే చేయాలి. ఓకేనా, మీకు నచ్చిన ఫాంట్ అయితే మీరు యాడ్ అయితే చేసుకోండి. అయితే ఈ ఫాంట్ అయితే యాడ్ అయితే చేశాను. అలాగే పైన ఫాంట్ అయితే ఇచ్చాను కదా, అదైతే మీరు కలర్ అయితే చేంజ్ చేసుకోండి. ఎల్లో కానీ మీకు నచ్చిన కలర్ అనేది. ఇది కూడా దాని కింద అయితే మీరు కరెక్ట్గా అయితే పెట్టేసేయండి. ఓకేనా, పెట్టేసిన తర్వాత ఇది కూడా ఒక ఎంతవరకు కావాలో అంతవరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, నాకైతే ఇంతవరకు అయితే సరిపోతుంది. ఓకేనా, అన్నీ అయితే నేను కరెక్ట్గా అయితే ట్రిమ్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చి అయితే ఇమేజ్ అనేది అయితే యాడ్ చేసుకుందాం. ఓకేనా, అయితే నేను ఇమేజ్ అనేది అయితే మీకు కింద అయితే డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. అక్కడి నుంచి అనేది అయితే ఇమేజ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎన్ని ఇమేజ్ యాడ్ చేసుకుంటారో అన్ని ఇమేజ్ అనేది అయితే మీరు కరెక్ట్గా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా అనేది చూసారు కదా, మీకు అయితే స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఈ విధంగా అనేది. ఓకేనా, అయితే ఈ విధంగా అయితే ఇమేజెస్ అలాగే నెక్స్ట్ వచ్చి అయితే లిరిక్స్ అయితే యాడ్ చేశాను. ఆల్రెడీ అయితే మీకు ఈ వీడియో అయితే నచ్చింది అయితే అనుకుంటున్నాను. నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేసేసేయండి. ఓకేనా, ఈ విధంగా అనేది. అలాగే నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ
ఈ లిరిక్స్కి అలా నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ ఇమేజ్కి అయితే నేను చాలా యానిమేషన్స్ అయితే యాడ్ చేశాను. మీకు ఒరిజినల్ వీడియో అయితే చూపిస్తాను ఓకేనా, ఈ విధంగా అయితే ఉంటుంది ఓకేనా. నేను ఎడిటింగ్ చేసిన వీడియో అనమాట. ఇదైతే మీకు ప్రీసెట్ లైసెన్స్ ప్రోడక్ట్ అయితే ఇచ్చాను ఓకేనా. ఈ చాలా యానిమేషన్స్ అయితే యాడ్ చేశాను ఓకేనా. యానిమేషన్స్ అనేది అయితే మీకు ప్రీసెట్ యాక్షన్ ప్రోడక్ట్లు కూడా అయితే ఉంటాయి. అక్కడ నుంచి అనేది అయితే మీరు యానిమేషన్స్ కూడా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా. ఆల్రెడీ అయితే ఈ యానిమేషన్స్ అయితే నేను యాడ్ అయితే చేశాను ఒక వీడియో అనేది ఓకేనా. ఓన్లీ ఈ యొక్క ఎఫెక్ట్ అయితే మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ మరి స్టార్టింగ్ 2 లెటర్స్ అయితే ఉన్నాయి, అంటే 2 లిరిక్స్ అయితే ఉన్నాయి కదా, దానికైతే ఈ యొక్క ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోండి. అలా నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా డైరెక్ట్గా అయితే లాస్ట్ ఇమేజ్ ఎఫెక్ట్స్ కూడా అయితే నేను ఇప్పుడు యాడ్ చేసి అయితే చూపిస్తాను ఓకేనా. ఇవి కూడా మీరు సేమ్ కాపీ అయితే చేసి ఓకేనా. లాస్ట్ ఇమేజెస్ లిరిక్స్ అయితే ఉన్నాయి కదా, ఇంకా నేనైతే చాలా అయితే యాడ్ చేశాను. మీకు ఎగ్జాంపుల్గా అనేది అయితే 5 సెకండ్స్ వరకు అయితే నేను కాపీ అనేది, అలాగే నెక్స్ట్ వచ్చేసి అయితే ఎడిటింగ్ అనేది అయితే మీకు చేసి అయితే చూపించాను. ఇప్పుడైతే లాస్ట్ ఇమేజ్కి అనేది అయితే ఈ యొక్క ఎఫెక్ట్ అయితే ఇచ్చాను. ఇవి కూడా అయితే మనకి చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి ఓకేనా. ఈ ఎఫెక్ట్ కూడా అయితే మీరు యాడ్ చేసుకోండి. మీకు ఆల్రెడీ అయితే ప్రీసెట్లో నేను ఏ విధంగా క్రియేట్ చేశానో మీరు కూడా సింపుల్గా అనేది అదే విధంగా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. మొత్తం వచ్చేసి అయితే 45 సెకండ్స్ వరకు అయితే నేను ఈ యొక్క వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేశాను. మొత్తం సాంగ్స్ అన్ని యాడ్ అయితే చేసి దీనికి అనేది సేమ్ చాలా ఎఫర్ట్స్ అయితే యాడ్ అయితే చేశాను. మీకు ఆల్రెడీ అయితే ప్రీసెట్ ఇంపోర్ట్ చేసుకుంటే కనుక మీకు క్లారిటీగా అయితే అర్థమైతే అవుతుంది ఓకేనా. దీంతో అయితే నేను సింపుల్గా అనేది అయితే ఎఫర్ట్స్ కూడా అయితే మీకు యాడ్ చేసి చూపించాను ఓకేనా. ఇప్పుడైతే నేను సాంగ్ అనేది అయితే ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి ఫాస్ట్ అయితే వస్తుంది ఓకేనా. ఈ ఎఫర్ట్ కూడా అయితే నేను యాడ్ అయితే చేశాను ఓకేనా. ఇదే విధంగా అయితే మీరు ఈ యొక్క వీడియోని అయితే చాలా సింపుల్గా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చి అయితే మీకు పాస్వర్డ్ అనేది అయితే నేను డిస్ప్లే అయితే చేశాను ఓకేనా. చూడండి, కింద అయితే మీకు సైడ్కి అనేది అయితే డిస్ప్లే అయితే అవుతుంది ఓకేనా. మీరు ఇదే విధంగా అయితే మీకు నచ్చిన వీడియో అనేది ఓన్గా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి అయితే మీరు ఈ వీడియోని ఎంతవరకు ఎడిటింగ్ చేసుకుని అంతవరకు అయితే ఎడిటింగ్ చేసుకుని పైన సెట్టింగ్స్ పక్కన ఒక ఐకాన్ కనబడుతుంది, ఐకాన్ ట్యాప్ చేయండి. మనకైతే వీడియో సెలెక్ట్ చేస్తుంది, కింద ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ అయితే ట్యాప్ చేయండి. మనకైతే ప్రిపేరింగ్ టు ఎక్స్పోర్ట్ అయితే వస్తుంది. ఈ వీడియో మనకి ఎక్స్పోర్టింగ్ అయిపోయిన తర్వాత మనం గ్యాలరీకి అయితే సేవ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చి అయితే ఉంటుంది. నచ్చితే కనుక ఒక లైక్ రూపంలో అయితే లైక్ చేసేయండి. నచ్చకపోతే కనుక డిస్లైక్ చేయండి. ఎందుకు నచ్చలేదు కనుక కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ ఫుల్ వీడియో అనేది అయితే, అంటే నేను ఈ సాంగ్ అనేది అయితే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను అప్లోడ్ చేశాను. ఎవరైనా సాంగ్ ప్రివ్యూ చూడకపోతే కనుక అక్కడి నుంచి అయితే చూడండి. ఎందుకంటే మనకి కాబట్టి ఇష్యూ అవుతుంది కాబట్టి అయితే ప్రివ్యూ మ్యూజిక్ అనేది అయితే నేను మ్యూట్ అయితే చేశాను ఓకేనా. ఇప్పుడు మీరు సేమ్ ఎలాంటి వీడియోస్ అనేది ఇంకా ముందు అయితే నేను ఇంకా తీసుకొస్తూ ఉంటాను. అలాంటి వీడియోస్ కావాల్సి కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త వీడియోస్ అయితే మీకు ట్రెండింగ్ అయితే నేను ఇంకా తీసుకొస్తుంటాను. ఓకే గైస్, కంపల్సరీ లైక్ చేసేయండి. ఎట్లాంటి వీడియోస్ అయితే ఇంకా ముందు తీసుకొస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.